దేశ భవిష్యత్తును నిర్ణయించేవి పార్లమెంట్ ఎన్నికలు అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. దేశం సురక్షితంగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. నిజామాబాద్లో ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి మాజీ గవర్నర్ తమిళసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలో మోదీని మరొకసారి ప్రధాని చేసుకోవాలన్నారు తమిళసై. మందిరానికి బాబరీ తాళం వేస్తాడు అని చెప్తున్నాడు అంత పెద్ద మనిషి. ఇప్పుడన్నా మనం కళ్ళు తెరుచుకోవాలి. ఇవాళ అభివృద్ధి విషయానికి వస్తే దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వాడు రాడు, నరేంద్ర మోడీ దగ్గరికి రాడు. అభివృద్ధి విషయాలు మనం 5 సంవత్సరాలు మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ పట్టణంలో, ఈ జిల్లాల, ఈ పార్లమెంట్ల 2019 వరకు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే. అవి డి శ్రీనివాస్ గారు 1990లకు గంజుకాడ కలిపి కట్టించిండు. ఇవాళ ఈ 4 ఏళ్లలో మనం 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టుకున్నాం, 2 కేంద్రీయ విద్యాలయాలు కట్టుకున్నాము, అనేక నేషనల్ హైవేలు, వేల కోట్ల రూపాయల నేషనల్ హైవేలు పనులు నడుస్తున్నాయి, కొత్త రైల్వే లైన్ల పనులు నడుస్తున్నాయి, రైల్వే స్టేషన్లు ఆధునీకరణ అవుతున్నాయి. 40 ఏళ్ల నుంచి ఎవరికి చేతగాని పసుపు బోర్డు మనం తెచ్చుకున్నాము, పసుపు రేట్లు 20,000 దాటిచ్చినాము. ఇవాళ ధన్పాలన్న ఉన్నాడు ఇక్కడ. ఏనాడైతే ఇందూరు ప్రజలు ధన్పాలన్నని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో ఆనాడే పొలిటికల్ గా ఇందూరు స్మార్ట్ సిటీ అయింది. రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక టెక్నికల్ గా కూడా ఇందూరు స్మార్ట్ సిటీ అవుతుంది. ఈ దేశం సురక్షితంగా ఉండాలి, ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవ్వండి జరగలంటే మోడీజీ ప్రధాని కావాలి. అదేవిధంగా నిజామాబాద్ అభివృద్ధి చెందాలి, నిజామాబాద్ సురక్షితంగా ఉండాలి, దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవ్వండి జరగండి అరవింద్ ధర్మపురి తమ్ముడు ఎంపీ కావాలి. ఈ దేశాన్ని సురక్షితంగా ఉండాలంటే మోడీజీకి ఓటు వేయండి. దేశానికి బలమైన ప్రధాని కావాలి అంటే మోడీజీకి ఓటు వేయాలి. దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలండి మోడీజీకి ఓటు వేయాలి. అందుకే మోడీజీకి ఓటు వేయాలి.